సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై జనవరి 8 నుండి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ మేరకు వాహనాల రద్దీ తగ్గేలా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రోజుకు సుమారు 1,00,000 వాహనాలు ప్రయాణం సాగిస్తుండటంతో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుండి వనస్థలిపురం, పనామాగూడెం, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడానికి వీలు లేకుండా చూడాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్లు మూయడం, అలాగే భారీ యంత్రాలతో పనులు చేయొద్దని అధికారులను ఆదేశించారు. అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే టైంలోనూ రాత్రి వేళల్లో మాత్రమే చేయాలన్నారు. పండుగ మొదలు కావడానికి ముందే రోడ్లపై మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలన్నారు. హైవేలపై అన్ని లేన్లపైన వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉంచాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఏదైతే సంక్రాంతి దృష్ట్యా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు కూడా ముందు నుంచే ఇటు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. అలాగే కోమటిరెడ్డి కూడా పలు సూచనలు అయితే జారీ చేశారు. మరి ఇప్పటి నుంచి కూడా ఈ పనులు ప్రారంభించబోతున్నారా? అప్డేట్స్ ఏంటి? సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మొత్తం జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు, హైదరాబాద్ నగర నలుమూలలో ఉన్న రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోతున్న పరిస్థితి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మరింత దారుణంగా రోజుల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే కొద్దీ 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధి కూడా టోల్ ప్లాజాల దగ్గర కూడా వాహనదారులు, పండగకి వెళ్ళేటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని ముందుగానే గమనించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాహనాల రద్దీ దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎవరైతే మంత్రి కోమటిరెడ్డి సెక్రటరియట్ లో కొద్దిసేపటి క్రితమే అధికారులతో కూడా రివ్యూ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాలతో దృష్టిలో పెట్టుకొని కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ నిలవకుండా చూడాలని పండుగ రోజుల్లో మొత్తం బారికేడ్లతో పాటు అక్కడ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హైవేలపై ఎలాంటి పనులు చేపట్టవద్దని కూడా అధికారులకు ఎందుకంటే ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైవేల పనులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడ కూడా జాతీయ రహదారులపైన, రాష్ట్ర రహదారులపైన కూడా పనులు చేయకుండా చూడాలి కొద్ది రోజుల పాటు అని చెప్పడం జరిగింది. అన్ని లేన్లు అందుబాటులో ఉంచాలని మంత్రి కోమటిరెడ్డి వర్క్ జోన్ల వద్ద ఉన్నటువంటి ట్రాఫిక్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా వెళ్లేలా చూడాలంటూ కూడా ఆయన కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎక్కడైనా భారీగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా పెట్రోలింగ్ వెహికల్స్, అంబులెన్స్లు అందుబాటులో ఉంచే విధంగా కూడా చూసుకోవాలని చెప్పారు. ఇక ఆయన నేరుగా కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఇవాళ లేఖ రాస్తారు. అవసరమైతే 1-2 రోజులు ఢిల్లీ వెళ్లి కూడా స్వయంగా వెళ్లి కలుస్తాను. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులు కూడా అసౌకర్యం కలగకుండా చూడాలని కూడా కోరుతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ట్రాఫిక్ ఉండే విధంగా వాహనాలు ఆగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. ఇక ప్రధానంగా సంక్రాంతి పండుగ వేళ అంటే దాదాపు 10 రోజుల పాటు ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు నగరవాసులు కానీ అటు పండగలకు వెళ్లేటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాహనాలు ఫ్రీగా వెళ్లే విధంగా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీవే ఏర్పాటుకు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తామని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన లేఖ రాయబోతున్నారు. ఆ లేఖ తర్వాత కూడా అవసరమైతే అనుమతి రానట్టయితే ఆయనే నేరుగా వెళ్లి 2 రోజులు అక్కడే ఉండి కూడా స్వయంగా అనుమతి తీసుకొని వస్తానని కూడా కోమటిరెడ్డి కొద్దిసేపు క్రితం సెక్రటరియట్ లో మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఒక శుభపరిణామని చెప్పాలి. సంక్రాంతి పండుగ అనేది కూడా ఖచ్చితంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు ఏపీతో పాటు తెలంగాణ వివిధ జిల్లాలకు హైదరాబాద్ లో ఉన్నటువంటి కోట్లాది మంది కూడా వెళ్తూ ఉంటారు. చాలా మంది కుటుంబ సమేతంగా కూడా వెళ్తున్న నేపథ్యంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈసారి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా కూడా పూర్తిగా కూడా ఆ టోల్ ప్లాజాల దగ్గర చాలా ఫ్రీగా ఉండేటట్టు, మరోపక్క టోల్ ప్లాజాలు ఎలాంటి డబ్బులు కట్టకుండా గవర్నమెంటే భరించే విధంగా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే చేస్తా ఉంది. మరి కేంద్ర మంత్రి అనుమతి లభిస్తే మాత్రం ఈసారి సంక్రాంతికి టోల్ ప్లాజాలు ఫ్రీగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. వాసు, అయితే ప్రధానంగా హైవేలపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనే అవకాశం ఉండడంతో కూడా కొన్ని చోట్ల కూడా ఇప్పటికే చూస్తున్నాం రోడ్డు మరమ్మతులు కూడా చేస్తున్న దృశ్యాలు అయితే ఉన్నాయి. సో అయితే వీటన్నింటిని కూడా ఈలోగా పూర్తి చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అలాగే ఏమైనా అటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా పెంచే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా ప్రభుత్వం 2 పండుగలకు సంబంధించి ఇటు రేపు త్వరలో జరిగేటువంటి మేడారంతో పాటు సంక్రాంతి పండుగలకు సంబంధించి కూడా
కోట్లాది ప్రజలు సంక్రాంతి పండుగ ఊరికెళ్తారు. మరొక మేడారం కూడా దేశ విదేశాలతో పాటు అవసరమైతే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోడ్లకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా పెండింగ్ పనులు ఎక్కడ కూడా ఉండొద్దు. అవసరమైతే ఒకవేళ పెండింగ్ లో ఉన్నా కానీ అక్కడ వాహనాలు అడ్డం పెట్టి కానీ లేదంటే ఏదైనా సామాగ్రిని అడ్డం పెట్టి ట్రాఫిక్ ని ఇబ్బంది పెట్టే విధంగా అధికారులు ఉండొద్దంటూ కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక సంక్రాంతి పండుగకు సంబంధించి ప్రధానంగా విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి కూడా పంతంగి టోల్గేట్ దగ్గర మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. రోజుల కొద్దీ కిలోమీటర్ల కొద్దీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే కేవలం టోల్ ప్లాజా దగ్గర వాళ్ళు టోల్ ఫీ చెల్లించడానికి కూడా ఒక్కొక్క వాహనానికి కనీసం 2 లేదా 3 నిమిషాలు సమయం పడతాం. కాబట్టి అలా కొన్ని లక్షల వాహనాలు వెళ్లాల్సిన నేపథ్యంలో కూడా చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు చాలా ఈజీగా పండగకు వెళ్లే విధంగా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తెలంగాణ పలు జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రజలు కావచ్చు, అటు ఏపీకి వెళ్ళేటువంటి ప్రజలు కావచ్చు, తిరిగి రిటర్న్ అయ్యే నేపథ్యం కావచ్చు, ఆ మొత్తం సంక్రాంతి పండుగ ముగిసేంత వరకు కూడా టోల్ ప్లాజాల దగ్గర కూడా ఎక్కడ కూడా ఈజీగా వెళ్ళిపోయి ఈజీగా వచ్చే విధంగా ఫ్రీగా టోల్ చెల్లించకుండా వెళ్లే విధంగా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అంటే కేంద్ర జాతీయ రహదారులన్నీ కూడా ఆ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. కాబట్టి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రిని కలిసి అతనితో రిక్వెస్ట్ చేసి కూడా అవసరమైతే తెలంగాణ ప్రభుత్వమే ఆ యొక్క టోల్ ప్లాజాల డబ్బులు వాహనాలన్నీ కూడా చెల్లిస్తామని కూడా అంగీకరించడానికి సిద్ధమైంది. కాబట్టి చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది. ఒకవేళ సమాచారం ఒక లేఖకు రిప్లై ఇవ్వకుంటే నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాబట్టి మరికొద్ది రోజులే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే జాతీయ రహదారులపైన సంక్రాంతికి సంబంధించి కావచ్చు, సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి వాహనాల రద్దీ ఉండకుండా ఈ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపట్టింది. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇటు రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్కడా ట్రాఫిక్ కు అయోమయం కలిగించేలా ఉండకూడదన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని ఆదేశించారు. అన్ని సంబంధిత శాఖలు పోలీసులు సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అలాగే పెట్రోల్ వెహికల్స్, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంచాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని హైవే ఘటనలను కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా వెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.